కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని గోపవరం మండలం పీపీకుంట చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. బద్వేల్కు చెందిన మల్లేష్ అనే వ్యక్తి, నెల్లూరుకి చెందిన నరసింహ అనే వ్యక్తి నుండి 45 లక్షల రూపాయలు ఆర్టీసీ బస్సులో తీసుకుని వస్తుండగా పట్టుకున్నారు. డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనే వివరాలు సేకరించే క్రమంలో కువైట్ నుండి వచ్చిన హుండీ డబ్బులుగా గుర్తించారు. ఈ పట్టుబడ్డ మొత్తం ఐటీ విభాగంకు నగదును అప్పగిస్తామని బద్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు. కలెక్ట్ చేసుకొని బద్వేలుగా వస్తూ ఉండగా బస్సులో వెహికల్ చెకింగ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. ఈ డబ్బు ఎక్కడదని చెప్పి మనం గట్టిగా విచారిస్తే ఈ ఏరియాలో దాన్ని హుండీ డబ్బుగా బాగా ప్రాచుర్యం పొందినటువంటి డబ్బుగా తెలుస్తూ ఉంది. అంటే కువైట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడ డబ్బులు పంపించి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఉంది. బట్ ఇదంతా కూడా ఎటువంటి ట్యాక్స్లు లేకోకుండా ట్యాక్స్ అన్ని ఎగ్గొట్టి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు ఐటీ రూల్స్ ప్రకారం ఎలక్షన్ యొక్క ఎన్నికల విభాగం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ నగదు ఎవరైనా క్యారీ చేస్తే దాన్ని పట్టుకునేటువంటి అధికారం పోలీసు ద్వారా మాకు ఉంది. కాబట్టి ఈ రోజున అధికారులందరికీ కూడా మేము దాని గురించి వివరించి 45 లక్షల రూపాయల క్యాష్ ఈరోజు అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది.